బే ఏరియాలో తత్వ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా రకరకాల స్టాల్స్ ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, జ్యువెలరీ, క్లాతింగ్ లాంటి వివిధ రకాల స్టాల్స్ ని ఒకే దగ్గర చేర్చడాన్ని చాలా మంది అభినందించారు. ఇప్పటికే చాలా స్టేట్స్ లో తత్వ ఎగ్జిబిషన్ నిర్వహించామని, విశేషమైన స్పందన వస్తోందని నిర్వాహకులు తెలిపారు. సో ఇప్పుడు బే ఏరియాలో ఉన్నాను. తత్వ అంటేనే మనకి చాలా మంచి పేరు. అది తత్వలో తను అడిగి తెలుసుకుందాం. తత్వ ఒక వేదిక పైన చాలామంది స్టాల్స్ని తీసుకొచ్చారు. ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారనమాట. ఈ రోజును తర్వాత రేపు ఉంది. చూస్తున్న చాలామంది జనం వచ్చారు. దాంట్లో ఇంకేమేమి స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్లో ఏమేమి రకాలు ఏర్పాటు చేశారు అనేది తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ రవలి, హౌ ఆర్ యూ? హాయ్ సుగ్నా గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. తత్వ అంటేనే చాలా చాలా బాగుంది పేరు. తత్వ మీనింగ్ ఏంటండి? తత్వ మీనింగ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఎసెన్స్ అనండి. సో మా ట్యాగ్ లైన్ వచ్చేసి ఎసెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఎవ్రీ పీస్, అందుకని తత్వ అని పెట్టాము. సో ఆ ఇంగ్లీష్ అంటే ఆ ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ కానీ, కాకపోతే తెలుగుదనంలో ఇలా తత్వ అనే వర్డ్ మనం జనరల్గా వాడతాం కదా, తత్వం అలా అని చెప్పి అందుకని తత్వ అని పెట్టాము. ఓకే. తత్వ అంటే చాలామంది స్టాల్స్ని ఒక వేదికపై తీసుకొచ్చారు. సో ఎందుకు, రీజన్ ఏంటండి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు? సో ఒక ఇండియాలో ఎగ్జిబిషన్స్ ఇప్పుడు చాలామంది చాలా ఫేమస్ అండ్ అందరు వెళ్తూ ఉంటారు అండ్ ఇండియన్ షాపింగ్ మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి కొంచెం గోల్డ్, ఇంకా డిజైనర్ క్లోతింగ్, ఇప్పుడు మనకి ఇండియా నుంచి కూడా కొన్ని డిజైనర్ లేబుల్స్ వచ్చాయి. సో వాళ్ళు ఇంకా ఎవరైనా ఇక్కడ లోకల్గా స్టార్ట్ చేసిన వాళ్ళు అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ యూఎస్లో కూడా స్టార్ట్ చేసిన బిజినెసెస్కి ఒక ప్లాట్ఫామ్ ఇద్దాం అనుకుంటూ మేము ఇది తీసుకొచ్చామండి. తర్వాత ఇప్పుడు తత్వ అనేది బే ఏరియాలోనే ఉందంటారా? మొత్తం ఓవరాల్ యూఎస్లో కూడా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారా? ఓవరాల్గా ఉందండి. మేము 1 year నుంచి స్టార్ట్ చేసాము. అందులో మేము ఇప్పటికి అట్లాంటా వెళ్ళాము, షార్లెట్, ర్యాలే, నార్త్ కెరలినా వెళ్ళాము, డాలస్ వెళ్ళాము టెక్సస్లో. సో అన్నిటికీ వెళ్తున్నాము అండ్ ఈ ఇయర్ ఇంకా ఎక్కువ వెళ్దాం అనుకుంటున్నాము. ఎట్లా ఉందండి అంతే ఆల్ ఓవర్ మీరు యూఎస్ఏలో తత్వాన్ని అంటే ఎగ్జిబిషన్ లాగా అన్ని వెండర్స్ని ఒక దగ్గర చేసి పెట్టారు కదా, మీకు ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎన్ఆర్ఐ నుంచి? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఐ ఫీల్ హ్యాపీ బికాస్ ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ వీళ్ళందరికీ అండ్ ఆల్సో సీ మెనీ హ్యాపీ కస్టమర్స్. సో ఇట్స్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. యా, ఎగ్జిబిషన్ తత్వ ద్వారా వచ్చాను టు కండక్ట్. సో ఐ టీచ్ ఆర్ట్స్. సో మై పేజ్ ఇస్ శిఖర ఆర్ట్స్. శిఖర ఆర్ట్స్లో ఆల్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ టీచ్ చేస్తాను. స్పెషల్లీ లైక్ ఇండియన్ ఫోక్ ఆర్ట్ అండ్ ఆల్సో రెజిన్ ఈజ్ మై పాపులర్ థింగ్. సో నేను టేబుల్స్, వాల్ క్లాక్స్, ఎవ్రీథింగ్ చేస్తాను అండ్ ఆల్సో నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. మేమందరం తత్వ ఎగ్జిబిషన్కి వచ్చాము. చాలా వెండర్స్ వచ్చారు. నేను శారీ తీసుకున్నా, టూ గుడ్ ఉంది. జ్యువెలరీస్ కూడా చాలా బాగున్నది, చెక్ చేయండి. నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా, చాలా బాగున్నాయి, వెరీ ట్రెండీగా ఉన్నాయి. జ్యువెలరీ టూ గుడ్, యూనిక్ సెలెక్షన్. నాకు మహతి జ్యువెలర్స్లో డైమండ్స్ భలే నచ్చినాయి అండి. ఇది అయితే అసలు భలే బ్యూటిఫుల్గా ఉంది. నేను శారీస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ కూడా ఉంది. ఐఎమ్ రచన ఫ్రమ్ లక్డీ అండ్ మోర్. ఇది నా హోమ్ డెకోర్ స్టోర్ అండి. వీ డూ ట్రేస్, గిఫ్ట్ బాక్సెస్, వెడ్డింగ్స్ అన్ని ఫంక్షన్స్ కానీ చేస్తామండి. తత్వ ఎగ్జిబిట్స్లో ఇవ్వద్దు మడ రేపు. హాయ్ అండి, నా పేరు భవ్య. వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్. వీ వాంటెడ్ టు bring forward pure పట్టు, ప్యూర్ గద్వాల్, కొంచెం కంటెంపరీ అండ్ ట్రెడిషనల్ మిక్స్ ఉండేటట్టు మనం ఇక్కడ ఈజీగా కట్టుకునేటట్టు.